దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క ధ్యానాలు మీరు వింటున్నారు అని నమ్ముతూ, ఈ ధ్యానాల ద్వారా మీరు ఆత్మీయమైనటువంటి మేలును, క్షేమాభివృద్ధిని పొందాలని ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి మరి తప్పక వినండి. మరి మీ తోటి వారికి కూడా పరిచయం చేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, మనము ఈ దినాలలో ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏంటో మీకు తెలుసు. కొండ మీద ప్రసంగంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరి చెప్పినటువంటి ధన్యతలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మన వరుస క్రమంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినప్పుడు, నీటి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీటి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలో మీరు రాయించినటువంటి, మీరు అనుగ్రహించినటువంటి మీ మాటల్ని మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభువా, మీరే మాకు ఆ మాటల్ని మరి తేటగా వివరించి బోధించండి. మీరు బోధిస్తూ ఉండగా మేము విని గ్రహించుకొని గైకొని ఆ ప్రకారంగా నడుచుకునేటువంటి శక్తి సామర్థ్యాలు, అపరిమితమైనటువంటి నీ కృప మాకందరికీ కూడా దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మన ప్రభువారు చెప్పినటువంటి ఈ యొక్క ధన్యతలో నీటి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అనేది మనం చూస్తూ ఉన్నాం. మనం లోకంలో చూసినప్పుడు లోకస్తులకు అనేక రకాలైనటువంటి ఆకలి దప్పులు ఉన్నాయి. కొంతమందికి ధనదాహం, కొంతమందికి పేరు దాహం, కొంతమందికి పదవీ దాహం, కొంతమందికి మరి అనేక రకాలైనటువంటి ఆకలి మరి దాహంతో ఉండి వాటి కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. అయితే ప్రభువైనటువంటి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, నీటి కొరకు ఆకలి దప్పులు గలవారే ఉండండి. ఎందుకు? నీటి కొరకైనటువంటి ఆకలి మీకు తృప్తినిస్తుంది. అయితే లోకం కొరకైనటువంటి ఆకలి మీకు ఎన్నటికీ కూడా తృప్తినివ్వదు. చూడండి, 1 లక్ష రూపాయలు సంపాదించాలనుకున్న వ్యక్తి 1 లక్ష సంపాదించిన తర్వాత 1 కోటి రూపాయలు సంపాదించాలనుకుంటాడు. కోట్లు సంపాదించిన తర్వాత ఇంకా సంపాదించాలనుకుంటాడు. అరే, ఎంత డబ్బుంది, నాకు చాలు అని తృప్తి చెందడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో మనం చూసినప్పుడు లోకం కొరకు ఆకలి కొన్న వారు ఎవ్వరు కూడా తృప్తి చెందినట్టుగా మనం గమనించలేం. ఎందుకంటే లోకములో ఉన్నటువంటి ఆకలి, మరి లోకం కొరకైనటువంటి ఆకలి, ఒక మాట చెప్పాలంటే దేవుని పట్ల తప్ప మిగిలిన వాటి పట్ల కలిగి ఉన్నటువంటి ఆకలి ఏది కూడా మనకి తృప్తిని ఇవ్వదు. అందుకని ప్రభు చెప్పారు, మీరు నీటి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండండి, అప్పుడు మీరు తృప్తి చెందుతారు. నిజంగా చెప్పాలంటే తృప్తి చెందటం అనేది ఒక ధన్యత. నిజంగా మరి లోకంలో మనం చూస్తున్నప్పుడు ఈ ఆకలితో ఉన్నటువంటి ప్రజలు పడేటువంటి ప్రయాస ఎంతంత కాదు. ఈ ప్రయాస పడుతూ మరి వీరి యొక్క ఆకలిని తీర్చుకునేటువంటి విషయంలో చివరికి వారి ప్రాణాలు కోల్పోతున్నారు, వారి కుటుంబాలను కోల్పోతున్నారు, వారి యొక్క ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు, వారికి ఉన్నటువంటి వాటిని వారు కోల్పోతున్నారు తప్ప వారు చివరికి సంపాదించుకున్నది ఏంటి అంటే ఏమీ లేదు. కాబట్టి నిజంగా దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి మనం చూసినప్పుడు తృప్తి అనేది నిజంగా దేవుడిచ్చేటువంటిదే. తృప్తి అనేది ఈ లోకంలో ఏది మనకి ఇవ్వలేదు, కానీ దేవుడు మనకిస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? మనం ఎప్పుడైతే నీటి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నామో అప్పుడే దేవుడు మనకు ఆ తృప్తిని ఇస్తాడు. అలాగైతే మరి నీతి అంటే ఏంటి అది మనం తెలుసుకోవాలి ముందు. కారణం ఏంటంటే నీటి కొరకు ఆకలి దప్పులు గలవారై ఉండండి అని చెప్పినప్పుడు ఆ నీతి అంటే ఏంటో మనం చూడాలి. ఇప్పుడు చూడండి, లోకంలో మరి నీతిమంతులుగా చలామణి అయ్యేటువంటి వారు ఉంటారు, అది లోకంలో ఉన్న నీతి. కానీ మరి దేవుని నీతి, అసలు నీతి అంటే ఏంటో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు
దేవుని మూలముగా ఆయన అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము నాయను. ప్రియులరా, నీతి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు అంటే దేవుడు. నీతి అంటే దేవుడు. ఎందుకంటే ప్రభువారు చెప్పారు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని. దేవుడు అక్కడే నీతిమంతుడు, దేవుడు అక్కడే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి నీతిమంతుడైనటువంటి దేవుని గురించినటువంటి ఆకలి అనేది మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనము తృప్తి చెందుతాం. మనము లోకం కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే మనం తృప్తి చెందము అని మరి దేవుని యొక్క వాక్యమే మనకు తెలియచేస్తూ ఉంది. చూడండి ప్రియులరా, ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయంలో మరి 4వ వచనం నుండి నేను చదువుతున్నాను. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకొంటిని, పనివారిని పనికత్తెలను సంపాదించుకొంటిని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశువుల మందలు, గొర్రెల మేకల మందలు బహు విస్తారముగా సంపాదించుకొంటిని. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను, గాయకురాండ్రను, మనుషులు ఇచ్చయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేము నందున్న వారందరికంటేను నేను గనుడనై అభివృద్ధి నొంది తిని. ఈ జ్ఞానము నన్ను విడిచిపోలేదు, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేదియు అనుభవింపకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీయు, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడను. ఇదండి లోకములో ఉన్న వాటిని సంపాదించుకునే విషయంలో పడేటువంటి ప్రయాస వలన కలిగింది ఏదో ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు. ఏ తృప్తి నాకు కలగలేదు అని ఇక్కడ సొలొమోను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు నిజమే, లోకం కొరకైనటువంటి ఆకలి దప్పులు మనకి తృప్తినివ్వదు. అందుకని ప్రభు చెప్పాడు, నీటి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండండి, అప్పుడు మీరు తృప్తి చెందుతారు అని. సామెతల గ్రంథంలో కూడా మరి కొన్ని వాటిని గురించి మరి ఆయన చెప్పాడు. చూడండి, సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒక వింత విషయాలు మనం ఇక్కడ చూస్తాం. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయము 15-16 వచనంలో మనం చూస్తున్నాం. జలుగకు ఇమ్ము ఇమ్ము అను కూతులు ఎదురుగలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలకనివి 4 కలవు. అవేమనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. ఇక్కడ తృప్తి చెందనివి 4 చెప్తున్నాడు. మరి జలగను కూడా ఇక్కడ చూపించాడు. అలాగే ఇక్కడ మనము పాతాళం అంటే అడుగులేని అగాధం అంటారు. మరి ఈ పాతాళంలో మరి ఎందరో పడిపోతున్నారు, ఇది నిండడం లేదు. సృష్టి ప్రారంభం నుండి దేవునికి వ్యతిరేకంగా జీవించి చనిపోయినటువంటి వారి ఆత్మలు అందులోకి వెళ్ళిపోతున్నాయి. దానికి తృప్తి లేదంటే అది నిండడం లేదు. రెండవది ఏం చెప్పాడు? కనని గర్భము, అంతేది గొడ్రాలు. ఇక మూడవది ఏం చెప్పాడు? చాలును, నీరు చాలును అందండి. ఎంత నీరు ఎంత భూమి మీద పడినా అది ఆ నీటిని ఈ భూమి తాగేస్తుంది. ఇక నాలుగవది ఏం చెప్పాడు అంటే చాలును అని పలకని అగ్ని. అగ్నిలు ఎంత వేసినది కాలిపోద్ది. ఇక చాలులే అని చెప్పి అది ఆరిపోదు. కాబట్టి ఈ తృప్తి లేనివి లోకంలో ఉన్నాయి. అట్లాగే ఎందుకంటే వీటి విధానం అటువంటిది. ఆ పాతాళం, ఆ కన్నని గర్భము, చాలును అనని పలకినటువంటి
భూమి చాలును అని పలకనటువంటి అగ్ని. కానీ మనము తృప్తి చెందాలంటే ఒకటే మార్గం, నీటి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. దైవ గ్రంథంలో మనం చూసినప్పుడు అపొస్తలుడైన పౌలే తిమోతికి ఒక మాట చెప్పాడు. మనము చేస్తున్నటువంటి భక్తి లేక మన భక్తి జీవితంలో తృప్తి కలిగి ఉండటం అనేది నేర్చుకోవాలి. దైవ గ్రంథంలో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుండి చదివితే, సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉంది. ఈనాడు భక్తులని పిలువబడుతున్నటువంటి వారు, దేవుని బిడ్డలు అని పిలువబడుతున్నటువంటి వారు తృప్తి లేని వారుగా కనబడతా ఉన్నారు. అసలు నువ్వు ఎందుకు తృప్తి చెందట్లేదు? సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి అంటే నువ్వు చేసేటువంటి భక్తి జీవితంలో నువ్వు తృప్తిగా ఉండటం అనేది నేర్చుకోవాలి. తృప్తి చెందడం అనేది మనము నేర్చుకోవాలి. కారణం ఏమిటంటే సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనం అన్నాడు. ఎందుకు మనము కలిగిన దాంతో తృప్తి పొందాలి అంటే ఇక్కడ చెప్పాడు 7వ వచనంలో, మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాము. ప్రియులారా, మనం ఈ లోకంలో బతకటానికి ఆహారము వస్త్రం ఈ రెండే చాలు. ఎందుకంటే మనం ఈ లోకంలోనికి ఏం పట్టరాలేదు. మనం పోయేటప్పుడు కూడా దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేం. ఈనాడు కూడా చాలామంది దేవుణ్ణి నమ్ముకొని ఏదేదో సంపాదించేయాలి, ఏదేదో కూడబెట్టేయాలి అని అనుకుని చాలా ప్రయాసపడుతున్నారు. దేవుడు వారికి ఇచ్చిన దాంతో తృప్తి చెందకుండా అనవసరమైనటువంటి కోరికలు పెట్టుకుని అనవసరమైనటువంటి ఆశలు పెట్టుకుని ఎటువంటి తృప్తిని ఇవ్వలేనటువంటి వాటిని సంపాదించుకోవటం కోసం సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. అసలు నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు దేవుని కొరకైనటువంటి ఆకలి కలిగి ఉండాలి. నువ్వు దేవుని కొరకైనటువంటి ఆకలి కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎంతో తృప్తిగా ఉంటావు, సంతృప్తి చెందుతావు. అందుకే చెప్పాడు, సంతృష్టి సహితమైనటువంటి దైవభక్తి మనకెంతో లాభసాధనం. ఎందుకంటే ఆ కింద వచనాలు చెప్పాడు, కొంతమందికి ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలం అన్నాడు. ఈ ధనవంతులు అవ్వాలనేటువంటి అపేక్ష ఉన్నది చూశారు. ఈ అపేక్ష శోధనలో పడేస్తుంది, ఉరిలో పడేస్తుంది, అవివేకయుక్తములైనటువంటి హానికరములైనటువంటి అనేక దురాశల్లో పడేసి ఇవి మనుషుల్ని నష్టములో నాశనంలో ముంచేస్తాయని చెప్తున్నాడు. మరి సంతోష సహితమైనటువంటి దైవభక్తి లాభం అని చెప్తున్నాడు. ఇక్కడ ధనాపేక్ష నష్టం అని చెప్పాడు, సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి లాభం అని చెప్పాడు. ఎందుకంటే ఒకవేళ నీ దగ్గర ₹1,00,00,000 ఉన్నా ఆ అన్నమే తింటావు. నువ్వు ఏమన్నా ఎక్కువ తింటావో చెప్పు. ఏమిటి నువ్వు సంపాదించింది ఎంత ఉన్నా కానీ నువ్వు తినేది ఆ అన్నమే, ఆ పట్టడి మెతుకులే. నువ్వు నిద్రించేది కూడా అదే నిద్ర కదా. ఏముంది ఎక్కువ ఏముంది చెప్పు. నీకు ఏమీ లేదు కదా. ఎందుకు మరి నీకు ఈ ప్రయాస, ఈ ఆయాసం ఎందుకు? ఈ ఆకలి ఎందుకు? లోకం కొరకైన ఈ ఆకలి ఎందుకు? ధనం కొరకైన ఆకలి ఎందుకు? పేరు కొరకైన ఆకలి ఎందుకు? నీటి కొరకు ఆకలి తప్పులు కలిగి ఉండు, అది నీకు తృప్తినిస్తుంది. అదే ధన్యత. ఈనాడు ధన్యత అంటే చాలామందికి అర్థం కావట్లేదు. ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వారు అని అర్థం. ఏది ఆశీర్వాదం? డబ్బులు, వస్తువాహనాలు, ఇళ్ళు, పొలాలు ఇవన్నీ ఆశీర్వాదం అనుకుంటున్నారు. అస్సలు అది ఆశీర్వాదం కానే కాదు. అవి నీకు పెరిగినప్పుడు దేవునికి నిన్ను దూరం చేస్తాయి. వాటి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండకండి, దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండండి. అప్పుడు అవి నీకు తృప్తినిస్తాయని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియులారా, దేవుని కొరకైనటువంటి ఆకలి కలిగినటువంటి కొంతమంది భక్తుల్ని మనము దేవుని యొక్క వాక్యంలో చూడొచ్చు. కీర్తనల గ్రంథము 84వ కీర్తనలో ఇక్కడ భక్తుల యొక్క ఆకలి, వారి యొక్క దాహం మరి ఎవరి మీద ఉందో చూడండి. ఈ 84వ కీర్తన కోరహ కుమారులు రచించినటువంటి కీర్తన ఇది. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది.
అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ప్రియులరా, ఈ భక్తుల యొక్క ఆశ, ఈ భక్తుల యొక్క కోరిక దేని కొరకు? అసలు లోకంలో ఏది వాళ్ళకి రమ్యంగా కనపడటం లేదండి. ఏది రమ్యంగా కనపడుతుంది? సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసము ఎంత రమ్యమైంది. ఆయన నివాసం ఏదండి? ఇప్పుడు ఆయన నివాసము మాకు రమ్యంగా కనపడుతుంది అంటున్నారు వీరు. ఆయన నివాసము ప్రభువే చెప్పాడు, నా నామమున ఎక్కడ 2-3 కూడి ఉంటారో అదే ఆయన నివాసం. ఆ నివాసమే రమ్యమైంది. అంటే ఈ భక్తులు ఏం కోరుకుంటున్నారు? మనము ప్రభు నామంలో ఒక చోట కూడి ప్రార్థన చేయటమే అది రమ్యమైంది. ఈ రమ్యమైనటువంటి ఈ యొక్క కూడిక కొరకు వారు ఆకలి కలిగి ఉన్నారు. ఈ రోజున నువ్వు దేవుణ్ణి నమ్ముకొని ఎన్ని కూడికలు ఎగ్గొడుతున్నావు చెప్పు ఒకసారి. నీకు ఆ దరిద్రగొట్టు లోకమే రమ్యంగా కనపడుతుంది. నీకు ఆ దరిద్రగొట్టు లోకము రమ్యంగా కనపడుతుంది కాబట్టి నిజమైనటువంటి రమ్యమైనటువంటి దేవుని నివాసం నీకు తేలిక కనపడుతుంది కాబట్టి ఆ పెంటలో కొట్టుకుపోతున్నాను. కుమారుల యొక్క ఆకలి దేని కొరకు అంటే దేవుని సన్నిధి కొరకైనటువంటి ఆకలి వారికి ఉంది. ఎందుకంటే అదే వారికి తృప్తినిస్తుంది. ఆయన మందిరం అన్నాడు. ఇక్కడ 2వ వచనంలో మందిరం అన్నాడు. మందిరం అంటే జీవము గల దేవుని సంఘం. సంఘానికి వెళ్ళాలి అనేటువంటి ఆకలి, ప్రాణము సొమ్మసిల్లేంతగా ఆకలి కలిగి ఉన్నారు. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు హృదయము శరీరం ఎంతో ఆనందంతో కేకలేస్తుంది. ఇక్కడ సంఘములో దేవుని యొక్క దర్శనం మనకు కలుగుతుంది. సంఘములో దేవుని యొక్క దర్శనం ఎట్లా కలుగుతుందండి? దేవుని యొక్క ప్రత్యక్షత మనం ఎట్లా పొందుతాం తెలుసా? వాక్యమైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత వాక్యములోని మనకు దొరుకుతుంది. సంఘములో మనము కూడి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు అదే దేవుని ప్రత్యక్షత. అలాగైతే ఈ భక్తులు దేని కొరకు ఆకలి కొని ఉన్నారు? నేను దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరములో దేవుడు నాతో మాట్లాడేటువంటి మాటలు నేను వినాలి, అదే నాకు దేవుడు అనుగ్రహించేటువంటి ప్రత్యక్షత. దాని కొరకైనటువంటి ఆకలి ఈ భక్తులు కలిగి ఉన్నారు. నీ జీవితంలో ఈ ఆకలి ఉందా? ఉంటే నువ్వు ధన్యుడివే, ధన్యురాలివే. ఎందుకంటే నీటి కొరకైన ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీకు ఖచ్చితంగా తృప్తి ఉంటుంది. ఎప్పుడైతే ఆకలితో ఆశతో దేవుని సన్నిధికి నువ్వు వస్తావో అప్పుడు నీకు తృప్తి కలుగుతుంది. ప్రియులారా, ఆలోచన చేయండి. కీర్తనల గ్రంథంలోనే మరి 42వ కీర్తన చూడండి. మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తుడు చెప్తున్నాడు, ఇది కూడా కోరహ కుమారుల కీర్తనే. ఇక్కడ కూడా ఏమంటున్నారు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను అని ఇక్కడ దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు వారు ఆకలి తృష్ణగొని ఉన్నారు. ప్రియులారా, ఇప్పుడు మీటింగ్ 10 గంటల కంటే నువ్వు ఎప్పుడు వెళ్తావు? అసలు 9:30కే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోవాలి. అసలు నీకు ఆకలి ఉందా? నీకు చెప్పాను కదా, దరిద్రగొట్టు లోకం కొరకైన ఆకలి తప్ప అసలైన నిజమైనటువంటి ఆకలి నీకు లేదు. అసలు ఈ ఆకలి లేదంటే నువ్వు జబ్బుతో ఉన్నావు అన్నమాట. పూర్వం డాక్టర్లు ఎక్కువగా జ్వరాలు వచ్చేవి కాబట్టి పూర్వకాలం నా చిన్నప్పుడు డాక్టర్లు వచ్చి 4 చూపించమనేవారు. 4 చూపించిన తర్వాత రెండో ప్రశ్న ఏంటంటే ఆకలి అవుతుందా అనేవారు. ఆకలి లేదు. ఫుల్గా జ్వరం ఉంది, నూరేమో చేదెక్కిపోయింది, ఆకలి లేదు. జ్వరం జబ్బు అన్నమాట. ఆకలి లేకపోవడం జబ్బు. నీకు దేవుని కొరకు ఆకలి లేదు కదా, నీకు జబ్బు. పాపని జబ్బు. లోక ఆశలతో లోక చెత్తతో నింపేసుకున్నా కదా కడుపు. ఇప్పుడు చూడండి, ఈ బయట ఈ బజ్జీ బడ్డీలు, ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి కదా. సాయంత్రం వస్తాడు వీడు, వాళ్ళ అమ్మేమో రారా అన్నం తింది కదంటే, లేదమ్మా ఈరోజు నాకు ఆకలిగా లేదమ్మా అంటాడు వీడు. మరి ఏ గడ్డి తినొచ్చాడు వీడు? బయట ఇంట్లో అన్నం నచ్చట్లేదు వీడికి, బయట గడ్డలన్నీ తినేసి బయట గడ్డలతో నింపుకున్నాడు కడుపు నిండా వీడు.
ఇంట్లో అన్నం నచ్చదు, ఏమంటాడు? ఆకలి లేదు. ఆకలి ఎలా ఉంటుంది నీకు? బయట గడ్డలన్నీ నింపుకున్నావు కడుపు నిండని. అమ్మ వండి పెట్టిన వంట నీకు ఎక్కదో, గడ్డి అంతా నింపుకున్నావు కదా. ఈనాడు క్రైస్తవులందరూ లోకమనే గడ్డితో నింపబడి దేవుని కొరకైన ఆకలి చచ్చిపోయి దేవుని మందిరానికి రావట్లేదు, వచ్చినా దేవుని వాక్యాన్ని వినడం లేదు. ఇది పరిస్థితి. ఇప్పుడైనా మీరు మారు మనసు పొంది కోరహు కుమారులు ఏ విధమైనటువంటి ఆకలి కలిగి ఉన్నారో అటువంటి ఆకలి కలిగి ఉండు, అప్పుడు నువ్వు తృప్తిగా ఉంటావు. తృప్తి లేని మొఖాలు చెప్తానే ఉంటాయండి. తృప్తి లేని మొఖాలు ఎప్పుడు కూడా ఏడుపుగొట్టు మొఖాల్లో ఉంటాయి. ఏడుస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ ముఖంలో కళ ఉండదు. తృప్తిగా ఉన్న వాడి ముఖం కళగా ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. ఎట్లా వస్తుంది ఈ తృప్తి? అదిగో దేవుని కొరకైన ఆకలి కలిగి ఉంటే నీకు తృప్తి వస్తుంది. ఆలోచన చేయి. 63వ కీర్తనలో కూడా మరి మరొక భక్తుని యొక్క ఆకలి ఎట్లా ఉందో చూద్దాం. చూడండి, ఇది దావీదు భక్తుని యొక్క ఆకలి. 63వ కీర్తనలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెరుకెదను, నీ బలమును నీ ప్రభావమును చూడాలని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరం కృషించుచున్నది అంటున్నాడు ఈ భక్తుడు. ఎప్పుడు లేస్తాడంట? వేకువని. నువ్వెప్పుడు లేస్తావు బాబు? అమ్మ, నీవు లేచేది ఎప్పుడు? 8 గంటలకా, 10 గంటలకా? నేను కొన్నిసార్లు చూస్తాను, వీళ్ళ మొఖాలు చూస్తే నా అసహ్యం. 11 గంటలకి వీళ్ళ నోట్లో బ్రష్ తూముతూ ఉంటే మరి వస్తుంది నాకు మంట. ఏమండి, 11 గంటలకి లేచి మొంగడుతున్నాడంటే నువ్వు నైట్ డ్యూటీ చేసి వచ్చానని చెప్పొద్దు. నువ్వు వేకువజామునే లేవాలంతే. లేచి నువ్వు చేయవలసిందంతా చేసి తినేసి మళ్ళీ పడుకో, పర్వాలేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? వేకువని నేను లేస్తాను, ఎందుకంటే నా దేవా నా దేవుడవు నీవే. వేకునే నువ్వు లేవడం లేదంటే నీకు నిద్ర దేవత పట్టిందనమాట. నీకు నిద్ర దేవుడు, నీకు ఈ నిద్ర దేవత నిన్ను ఆవహించి నిన్ను లేవనవట్లేదు. నీకు నిద్ర దేవత. నీకు నిజంగా దేవుడు, నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తే నీ దేవుడు అయితే నువ్వు వేకునే లేస్తావు, అంతే సంగతి. ఎందుకు అంటే నీ బలమును నీ ప్రభావాన్ని చూడాలని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నేను దేవుని మందిరానికి వెళ్ళేది ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు భక్తుడు, నీ బలము నేను అక్కడ చూస్తాను, నీ ప్రభావం నేను అక్కడ చూస్తాను. నీ మందిరములో నీ సన్నిధిలో నీ బలం ఉన్నది, నీ ప్రభావం ఉన్నది. నీ సన్నిధిలో నేను గడిపితే నీ బలము నాకు వస్తుంది, నీ ప్రభావం నాకు వస్తుంది. ఎందుకంటే మార్కు సువార్త 5వ అధ్యాయములో 12 ఏళ్ల రక్తస్రావ రోగి ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే ఆయనలో ఉన్నటువంటి ప్రభావం ఆమెలోని ప్రవేశించి ఆమె రోగాన్ని బాగు చేసింది. ఆయన ప్రభావం నీలో ఉన్న రోగాల్ని బాగు చేస్తుంది. ఆయనలో ఉన్న ప్రభావము నిన్ను శక్తిమంతునిగా చేస్తుంది, బలవంతునిగా చేస్తుంది. ఆయన ప్రభావాన్ని నేను చూడాలని వెళ్తున్నాను, ఆయన ప్రభావాన్ని నేను పొందుకోవాలని ఆయన సన్నిధికి వెళ్తున్నాను. నువ్వెందుకు వెళ్తున్నావు మరి ఆలోచన చేసుకో. దావీదు ఇన్ని గొప్ప శూరకార్యాలు చేయగలడానికి గల కారణం ఏంటో తెలుసా? 18వ కీర్తనలో అన్నాడు, యెహోవా నా బలమా, నా బలము నా దేవుడే, నా చేతుల్లో ఏం లేదు, నేను బలహీనుడను. ఎంత బలహీనుడు అంటే దావీదు భక్తుడు గొలియాతును చంపేటప్పుడు చిన్న బాలుడు. ఈ చిన్న బాలుడైనటువంటి దావీదు 6 మూరల జానుడైనటువంటి రాక్షసులు లాంటి గొలియాతుని ఎలా చంపగలిగాడు? తన బలం కాదది, దేవుని బలం. అయ్యా నీ సన్నిధిలో నీ బలం ఉన్నది, నీ ప్రభావం ఉన్నది. నీ సన్నిధిలో ఉన్నటువంటి నీ బలాన్ని నేను పొందుతాను, నీ ప్రభావాన్ని నేను పొందుతాను. అందుకనే నేను వేకువనే లేచి ప్రార్థన చేసుకుంటాను, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటాను. అదే నీ సన్నిధి. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది అన్నాడు. అంటే ఏంటి? దేవుని కొరకు ఆకలి దప్పులు లేనటువంటి జీవితాలు ఎండిపోయిన ఎడారి లాంటివి. అందుకనే నాకెన్నుంటాయండి ప్రభువా, నువ్వు లేకపోతే నా జీవితం ఎండిపోయినటువంటి జీవితమే అని దావీదు దేవుని కొరకైనటువంటి ఆశ ఆకలి కలిగి ఉంది. 4వ వచనంలో అంటున్నాడు, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేవుని వాక్య ధ్యానములో తృప్తి ఉన్నది. దేవుని వాక్య ధ్యానములో తృప్తి ఉన్నది. వేకువనే లేచి ఆయన కొరకు ప్రార్థించట్లో తృప్తి ఉన్నది. ఆయన సన్నిధిని అనుభవించట్లో తృప్తి ఉన్నది. ఆయన వాక్యాన్ని రాత్రి జాముల యందు పడుకుని ఆయన వాక్యాన్ని ధ్యానించుటలో తృప్తి ఉన్నది. ఆయన కొరకైన తృప్తి. నీటి కొరకైన ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు దేవుని తృప్తిపరచదురు. నువ్వు తృప్తి చెందుతావు. మనం ఏంటేంటో ఆకలి కొని ఉంటాం. రాత్రి పడుకునేటప్పుడు ఏంటేంటో ఆలోచన చేస్తాం, కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవం.
ఉదయకాల ధ్యానం, రాత్రికాల ధ్యానం మనకు తృప్తినిస్తుంది అండి. ఎంత తృప్తినిస్తుందంటే దేవుని కొరకు ఆకలిగా ఉన్నప్పుడు కీర్తన గ్రంథము 73వ కీర్తనలో మరి ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట. 25వ వచనంలో ఆసాపు అనేటువంటి భక్తుడు చెప్తున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర లేదు. దేవుని కొరకు ఎప్పుడైతే ఆకలి దప్పులు కలిగి ఉంటామో లోకం కొరకైనా ఆకలి ఎప్పుడు చచ్చిపోద్ది. మనకి ఏం అక్కర్లేదు అనుకుంటామండి. ఈ చెత్తలో నాకు వద్దు అనుకుంటాం. నాకు ఎవరు వద్దు, ఏమీ వద్దు, ఎందుకంటే దేవుడు నాకున్నాడు, నాకంతే చాలు. దేవుని వలన తృప్తి చెందినటువంటి భక్తుడు లోకాన్ని అసహించుకుంటున్నాడు. అక్కర్లేదు, నాకు ఈ లోకంలో ఏమీ వద్దు అంటున్నాడు. ఎందుకంటే దేవుని కొరకైనటువంటి తృప్తి అంత భరోసాని ఇచ్చిందనమాట. దేవుడు ఎంత తృప్తినిస్తాడు ప్రియులారా. ఆయన ఉంటే నాకు చాలు, నువ్వే నాకున్నావు, నాకు ఈ లోకంలో ఏది నాకు వద్దు అన్నాడు. అంటే ఆయనను ఎంత మరి ఎక్కువగా ఈ ఆసాపు అనేటువంటి భక్తుడు కలిగి ఉన్నాడు చూడండి. దేవుని మనం ఎంత ఎక్కువగా కలిగి ఉంటామో, దేవుని కొరకైన ఆకలి మనకి ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనం తృప్తి చెందుతాం. ఈ చెత్త కొరకైనటువంటి ఆకలి మనకు ఉండనే ఉండదు. ప్రియులరా, నేను ప్రభు నమ్మకం ముందు నాకు చాలా ఆకలి ఉండేది, చాలా రకరకాలైన ఆకలి ఉండేవి. కానీ నా ప్రభుని నమ్ముకున్న తర్వాత ఈ ఆకలి నాకు లేదు. నా ప్రభు కొరకైన ఆకలి దప్పులు తప్ప నాకు వీటి కొరకైన ఆకలి దప్పులు లేవు. ఎందుకంటే నా ప్రభు యొక్క గొప్పతనం నాకు తెలుసు. నా ప్రభు నన్ను రక్షించడానికి తన ప్రాణాన్ని పెట్టాడు. నా ప్రభు నాకుంటే చాలు, నాకేం అక్కర్లా. దైవ గ్రంథంలో కూడా కొంతమంది ఆకలి కలిగిన వారు ఏ విధంగా తృప్తి చెందారో మనం చూడొచ్చు. జక్కయ్య చూడండి, జక్కయ్య ఆయనకి ధనదాహం. ఆయన ట్యాక్స్ కలెక్టర్. ఆయన అన్యాయంగా అక్రమంగా పన్నులు వసూలు చేసి బీరువాలు నింపుకున్న డబ్బుతో. కానీ ఎప్పుడైతే యేసుప్రభు తన ఇంటికి వచ్చాడో అదంతా ఇచ్చేసాడు. ఎందుకంటే యేసుప్రభు నాకున్నాను, నాకు ఇది ఏం అక్కర్లేదని ఇచ్చేసాడు. సుకారని ఊరిలో యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతూ ఆ స్త్రీ కూడా ఆమెకు ఒక దాహం, ఏంటంటే భర్తల దాహం. ఆమెకు అప్పటికే 5 భర్తలు ఉన్నారంట, 6వ వాడి కోసం వచ్చింది. ఎప్పుడైతే యేసుప్రభు తన జీవితంలోకి వచ్చాడో అప్పుడు ఆమెకు దాహం కూడా కట్టుబడింది. ఇంకంతే, ఏ పాపం చేయడానికైతే కొండను అడ్డం పెట్టుకుని బావి దగ్గరికి వచ్చిందో ఆ కొండను అక్కడే వదిలిపెట్టేసి ఊర్లోకి పరిగెట్టుకెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు గడ నమ్మండి ప్రభువుని అని చెప్పి నమ్మకమని చెప్పి ఆమె నమ్ముకుని ఇతను నమ్ముకోవడానికి ఆమె సాక్ష్యం ఇచ్చి. చూడండి ప్రియులరా, యేసు ప్రభు ఉంటే చాలు, మనకి ఏ ఆకలి ఉండదు. నువ్వు ఎప్పుడైతే ప్రభు కొరకైనా ఆకలి కలిగి ఉంటావు, దప్పిక కలిగి ఉంటావు, అప్పుడు నువ్వు తృప్తిగా ఉంటావు. లేదు అంటే నీకు అసంతృప్తే. అది భయంకరమైనటువంటి ఒక శాపం లాంటిది. తృప్తి లేని జీవితం ఎందుకండి? ఎబ్రీ పత్రిక 13:5 కూడా చెప్పాడు, మీకు కలిగిన దాంతో తృప్తి పొంది ఉండండి. ఈనాడు మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభుని నమ్మకం ముందు కడుపు నిండా అన్నం పెడితే చాలు ప్రభా నేను నమ్ముకుంటానన్నటువంటి ఈ ప్రజలు నమ్ముకున్న తర్వాత ఎన్ని దరిద్రగు ఆకళ్ళు వచ్చినాయో తెలీదు. అమ్మ బాబోయ్, అప్పుడు నమ్ముకోకముందు ఏ ఆకలి లేదు, కానీ నమ్ముకున్న తర్వాత భయంకరమైన చెడ్డ ఆకళ్ళన్నీ బయలుదేరినాయి వీళ్ళకి. వీళ్ళని నాశనం చేస్తున్నాయి. ఒకవేళ ఇటువంటి ఆకలి కలిగి ఉన్నావేమో ప్రియమైన స్నేహితుడ సోదరి, అన్ని విడిచిపెట్టు. ప్రభు కొరకైన ఆకలి కలిగి ఉండు. నువ్వు తృప్తిగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. నా ప్రభు నాకు చాలు, నాకు ఏముద్దు అనుకో. నిజంగా నువ్వు ప్రభువుని ఆకలి కలిగి ఉంటే, ప్రభువుని కనుక నువ్వు తృప్తి కలిగి ఆశ కలిగి ఉంటే, ప్రభు కొరకు ఆశ కలిగి ఉంటే ఈ తృప్తి నువ్వు పొందుతావు. అదే ధన్యత. అటువంటి ధన్యత మనందరికీ దేవుడు దయచేయనట్లుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని విన్న వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. మేమందరము ఎల్లప్పుడూ మీ కొరకైనటువంటి ఆకలి దప్పులు కలిగి తృప్తిగా లోకంలో జీవిస్తూ నీ సన్నిధి చేరే భాగ్యాన్ని దయచేయండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.